ఉన్నాను. ఇక్కడ నేను ఎల్ఎస్ ఇస్తాను. ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు ర్యాండమ్ చంక్ ఆఫ్ ఒక నెంబర్ ఆల్ఫాబెట్స్తో ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీ నేనేమంటా అంటే లోవర్ డైరెక్టరీ అంటాను. ఓకేనా, ఇది నా లోవర్ డైరెక్టరీ. ఫస్ట్ ఈ డైరెక్టరీ లోపల ఏముందో గమనిద్దాం. సిడి ఎంటర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పోస్ట్ మార్టం చేస్తాను ఇమేజ్ని. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఓవర్లెట్ టు డైరెక్టరీలోకి వెళ్ళి ఎల్ఎస్ అని ఇస్తున్నాను. ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు డిఫ్ అనే డైరెక్టరీ కూడా ఇంకొక కొత్త డైరెక్టరీ అయితే కనిపిస్తుంది. ఒకటి నార్మల్ టెక్స్ట్ ఉంది, ఒకటి డైరెక్టరీ ఉంది. బ్లూ కలర్ వచ్చేసి డైరెక్టరీ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ డిఫ్ అనే డైరెక్టరీలోకి ఎంటర్ అవుతాను. సిడి డిఫ్. ఓకే, ఇప్పుడు డిఫ్ అనే డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను ఎల్ఎస్ అని టైప్ ఇస్తాను. ఎల్ఎస్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఏమి కనిపిస్తుంది, నాకు ఒక లైనెక్స్ ఫైల్ సిస్టమ్ /bin/dev నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను ఇక్కడ. ఓకేనా, ఇదే లైనెక్స్ డైరెక్టరీ ఈ డిఫ్ లోపల అయితే నాకైతే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది నా ఇమేజ్ ఒక ఫైల్ సిస్టమ్. ఈ ఇమేజ్ ఒక ఫైల్ సిస్టమ్. ఇది నేను ఎలా ప్రూవ్ చేయగలుగుతానంటే ఇక్కడ ఈటీసీ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ నేను క్యాట్ ఈటీసీ ఓఎస్ రిలీజ్ అని ఇస్తా. నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇక్కడ ఉబెండు అనేది నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఉబెండు అనేది నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎల్ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఈటీసీ ఉంది కదా, ఈ ఈటీసీ లోపలికి ఎంటర్ అవుతాను. ఇక్కడ నేను గుర్తుపెట్టుకొని ఇక్కడ నేను /etc యూజ్ చేయడం లేదు. /etc యూజ్ చేస్తే నా మెయిన్ సర్వర్ ఒక ఈటీసీలోకి వెళ్తుంది. ఇక్కడ నేను చేస్తాను, ఇక్కడ ఉన్న కరెంట్ డైరెక్టరీ ఈటీసీ లోపలికి అయితే నేనైతే ఎంటర్ అయితే అవుతున్నాను. ఓకేనా, సో సిడి ఈటీసీ. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్. ఇక్కడ నాకు ఓఎస్ రిలీజ్ అనే ఒక ఫైల్ అయితే ఉంది, దాన్ని నేను క్యాట్ చేస్తాను. అంటే ఆ ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను. బూమ్, చూడండి ఇక్కడ ఆల్పైన్ లైనెక్స్ చూపిస్తుంది. నా కంటైనర్ని నేను రన్ చేయకుండానే నా కంటైనర్ ఒక ఫైల్ సిస్టమ్ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను ఇక్కడ నుంచి. ఓకేనా, అంటే ఒక కంటైనర్ రన్ చేయకుండానే నేను ఆ కంటైనర్ ఒక ఫైల్ సిస్టమ్ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. అంటే బ్యాక్ ఎండ్లో నా ఇమేజ్ డౌన్లోడ్ అయిన వెంటనే నా ఇమేజ్ ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఈ డైరెక్టరీ ఏది 41 అనే డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు ప్రిసైజ్ సేమే ఉంటుంది. ఓకేనా, ఇది ఒక ర్యాండమ్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్తో క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, బ్యాక్ వస్తాను, సిడి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. రైట్, ఇప్పుడు నేను నా మెయిన్ ఫైల్ సిస్టంలోకి అయితే నా మెయిన్ ఇమేజ్ ఒక ఫైల్ సిస్టంలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, mkdir చిరు ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు చిరు అనే డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే,